ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ప్రభు అయిన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతి. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధముగా ఉంటున్నారో వారందరి జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని జరిగించమని, మీరే వారితో ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా వారితో మాట్లాడమని, వాళ్ళ ప్రతి ఒక్క అవసరతలను మీరే తీర్చమని, వాక్యం అంతటిలో నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు చెల్లులాగన మీరే కృపని దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధారం అంశం నిమిత్తమై దేవునికి భయపడటము వలన వచ్చే ప్రతిఫలము ఏంటి? ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు భయపడటానికి కొన్ని విషయాల నిమిత్తమే ఇష్టపడుతున్నారు, కానీ దేవునికి భయపడటానికి ఇష్టపడటం అనేది జరగట్లేదు. దేవుని వాక్యము చెప్పబడుతున్నది సామెతల గ్రంథంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం వలన బహుశ్రేష్టకరము అని అంటున్నాడు. ఈ రోజున అది ఎవరి జీవితానికి శ్రేష్టకరముగా ఉంటుంది? నీవు దేవుని యందు భయము మరియు భక్తి కలిగి జీవించిన ఎడల అది నీ జీవితానికే ఆశీర్వాదకరము, నీ జీవితానికే మేలుకరము, నీ జీవితానికే ఒక సంతోషకరమైన విషయము అని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది భక్తి కలిగి జీవిస్తారు కానీ భయం ఉండదు. మరికొంతమంది భయం కలిగి జీవిస్తారు కానీ భక్తి ఉండదు. ఈ రోజున దేవుని దగ్గరికి నీవు వచ్చినట్లయితే, దేవుని నీవు సంరక్షకుడుగా అంగీకరించినట్లయితే, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఆయన యందు భయము కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. నేను భయం కలిగి జీవిస్తానండి దేవుని మీద, నేను దేవుని పని ఏమి చేయనండి, నేను భక్తి చేయకుండా లోకంలోనే తిరిగి జీవిస్తాను అన్నట్లయితే కుదరదు. లేదు, మరికొంతమంది నేను దేవుని యందు భక్తి కలిగి జీవిస్తానండి, కానీ అసలు దేవుడు అంటే నేను లెక్క చేయనండి, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానన్నా సరే ఈ రోజున కుదరదు. దేవుని వాక్యము చెప్పబడుతుంది, యెహోవా యందు అంటే ఆయన యందు. ఆయన ఎవరు? మన తండ్రి. ఆయన యందు మనము భయం ఉంచాలి, భక్తి ఉంచాలి. భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన జీవితము శ్రేష్టకరముగా ఉంచబడుతుంది అనే విషయాన్ని సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించండి. మన తండ్రికి ఎలాగైతే భయం కలిగి జీవిస్తామో, ఎలాగైతే తండ్రిని గౌరవిస్తూ భక్తిగా చూస్తామో, అట్టి రీతిగానే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యందు మనము భయము భక్తి రెండూ కలిగి జీవించటము బహుశ్రేష్టకరమైన విషయాన్ని సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే మనం దేవుని యందు భయము కలిగి జీవించి భక్తి కలిగి జీవించినట్లయితే 7 ప్రాముఖ్యమైన ప్రతిఫలాలు దేవుడు మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఏంటి ఆ 7? ఈ సమయమునందున క్లుప్తముగా 1 by 1 మనం అందరము ధ్యానించుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ విజ్డమ్, జ్ఞానం. మనం ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తామో, దేవుడు మొట్టమొదటిగా మన జీవితానికి అనగా నీకు 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 మనందరికీ దేవుడు అనుగ్రహించే మొట్టమొదటి ప్రతిఫలము ఏంటి అన్నట్లయితే జ్ఞానము, విజ్డమ్. దేవుడు మనకి విజ్డాన్ని ఇస్తాడు, దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకనే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటి అన్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటము తెలివికి మూలము అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. నువ్వు ఎప్పుడైతే మనము భయము కలిగి జీవిస్తామో, భక్తి కలిగి జీవిస్తామో, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి తెలివినిచ్చి మనల్ని ఉంచడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని సమయమునందున ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ప్రజలు వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి నేను తెలివివంతుడును, నేను జ్ఞానవంతుడిని, నాకు అన్నీ తెలుసు, మీరెవరో నాకు చెప్పక్కర్లేదు, ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, సమస్తము నాకు తెలుసు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ తెలివి వ్యర్థమైన తెలివి అనే ఒక విషయాన్ని సమయంలో గ్రహించండి. లోకంలో జీవించే వాళ్ళు లోకంలో నేను అనేకమైన తెలివి సంపాదించుకున్నానండి, కాబట్టి నాకు ఈ తెలివి చాలే అండి, దేవుని తెలివి నాకు అక్కర్లేదు అండి అని చెప్పి ఈ రోజున వదిలేయడానికి వీలు లేదు. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఈ లోకంలో తెలివి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా, ఎలా సంపాదించుకుంటాం? బుక్స్ని స్టడీ చేసి ఆ తెలివి మనం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా సరే మనము దేవుని యొక్క తెలివి అంటే ఆత్మీయతలో తెలివి కలిగి జీవించడం
పరిశుద్ధతలో తెలివి కలిగి జీవించడము, అనేకమైన విషయాల్లో మనము తెలివి కలిగి జీవించడము, అది మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి, మన సర్వ శరీరమునకు అది మంచిగా ఉంటుంది. అది బహు శ్రేష్టకరమైనది అనే ఒక విషయాన్ని ఈ సమయమునందున ప్రతి ఒక్కరు గ్రహించండి. తెలివి మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యము. అది లోకమిచ్చే తెలివి కన్నా దేవుడిచ్చే జ్ఞానము, దేవుడిచ్చే వచ్చే తెలివి అది బహు శ్రేష్టకరమైన విషయాన్ని సమయంలో అందరూ ప్రతి ఒక్కరు గ్రహించండి. మరికొన్ని లేఖనాల నుండి మనం చూసుకుంటున్నట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానమునకు మూలము అంటారు. దేనికి ఇది మూలముగా ఉంటుందంటే జ్ఞానమునకు మూలము అంటున్నారు. ఈ రోజున దేవుని యందు మనం ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అన్నట్లయితే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన జ్ఞానాన్ని ఇచ్చి సమస్తాన్ని మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానము మనము పొందుకోవాలి అన్నట్లయితే భయం ఒకటే ఉంటే సరిపోదు, లేదా భక్తి ఒకటే ఉంటే సరిపోదు. భయము ఉండాలి, నా దేవుడు నాకు చూస్తున్నాడు అని భక్తి ఉండాలి, నా దేవుడిని నేను సొంత రక్షకుడు అంగీకరించి ఆయనని ఆరాధించాలి అని చెప్పి ఈ రెండింటిని ఎప్పుడైతే కలిగి ప్రతి ఒక్కరు జీవిస్తారో వారి జీవితంలో దేవుడు నిశ్చయముగా జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడుతున్న మాట ప్రకారం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొన వలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏమని చెప్పబడుతుందండి ఇక్కడ? కిందన్న పాతాళములను తప్పించుకొని వలన బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును అని అంటున్నాడు. అంటే కిందున్న పాతాళమునకు తప్పించుకోవాలని ఉన్న జ్ఞానం కలిగిన వ్యక్తి పరమునందున్న పరలోకానికి మనము వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నిస్తాడంట. ఎప్పుడైతే ఈ జ్ఞానము కలిగిదో, అంటే ఈ లోకంలో జ్ఞానము మనం పట్టుకున్నంత కాలము మన జీవితంలో నిజమైన దేవుడు ఎవరు, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, అందరూ అనుకుంటారు స్వర్గానికి వెళ్ళిపోతారు మంచి పనులు చేస్తే అని అంటారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి అన్నట్లయితే ఎవరు పడితే వారు స్వర్గానికి వెళ్ళరండి. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాము. మరి జ్ఞానము కలిగిన వ్యక్తి కింద పాతాళం అనేది ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్తే మనం చచ్చిపోతాము. కాబట్టి జ్ఞానము కలిగి జీవించి క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నేను పరలోక రాజ్యానికి వెళ్తానని చెప్పి జ్ఞానము కలిగిన వ్యక్తి అనుకుంటాడు. మరి ఇప్పుడు జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు జ్ఞానం అనేది కలుగుతుంది. ఈ రోజున అది బహు శ్రేష్టకరమైన ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. కొన్ని సంవత్సరాల క్రితము జరిగిన ఒక నిజమైన సంఘటన ఏంటి అన్నట్లయితే, భూలోకములో రష్యా వాళ్ళు ఏదో సాధిద్దాము అని చెప్పి భూమి అట్టడుగున, అంటే చివరి వరకు ఏముందో లోతులో చూద్దాము అని చెప్పి భూమిని తవ్వగా వాళ్ళు ఏమైతే ప్రక్రియ గుండా పంపించారో ఒక ఇన్స్ట్రుమెంటేషన్, అంటే ఇప్పుడు ఒక చిన్న హోల్ పెట్టాలంటే ఒక డ్రిల్లర్ ఎంతైతే అవసరమో అట్టి రీతిగా ఒక పెద్ద సొరంగాన్ని భూమిలోనికి తీయాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి, ఒక ఐరన్ మెటల్ కావాలి అని చెప్పి ఆ ఐరన్ మెటల్ కిందకు పంపిస్తే ఆ ఐరన్ మెటల్ కింద వరకు వెళ్ళి ఆ కింద కాలిపోయి, అంటే మెల్ట్ అయిపోయి వాటర్ లాగా ఉందంట. పైకి తీసినప్పుడు తాడొకటే వచ్చింది కానీ ఐరన్ మెటల్ అనేది రావడం జరగలేదు. మరి ముఖ్యంగా వాళ్ళు కనుగొన్నది ఏంటి అన్నట్లయితే ఆ కింద వేడి ఉండటం అనేది వాళ్ళు కనుగొన్నారు. ఇంకా లోతుగా వెళ్ళగా అరుపులు కేకలు ఉండటం అనేది జరిగినది. ఎందుకని వాళ్ళు అంత తెలుసుకున్నారు అన్నట్లయితే వాళ్ళు కింద ఒక పాతాళం అనేది ఉన్నది, దాంట్లో ప్రజలు అగ్ని ఆరదు పురుగు చావదు అనే ఒక భయంకరమైన చోటులో కాల్చబడుతున్నారు. ఈ పరిక్రమములు, ఈ యొక్క వస్తువులు కూడా కాలిపోవటం అనేది జరిగి ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహించడం అనేది జరిగి ఉన్నది. ఈ రోజున మన జీవితంలో కూడా జ్ఞానము కలిగి నీవు జీవిస్తున్నట్లయితే ఆ జ్ఞానవంతుడు కింద ఒక పాతాళం ఉంది అని చెప్పి తెలుసుకొని ఈ రోజే రక్షణ దినము అని చెప్పి దేవుని సొంత రక్షకుడికి అంగీకరించి పరలోకానికి వెళ్తాడు. జ్ఞానిని అని అనుకుంటున్న భ్రమలో బ్రతుకుతున్న వాళ్ళు వీళ్ళు కింద పాతాళం ఉంది, మనం దేవుని కనుక ఎరగకపోతే ఆ పాతాళంలోకి వెళ్ళిపోతామని చెప్పి సత్యాన్ని కనుగొనలేరు. వాళ్ళు మరణించిన తర్వాత నిశ్చయంగా నిచ్చిన నరకాగ్నిలోకి వెళ్ళిపోవటము ఇది 100% 100కి 100% వాస్తవము అనే విషయం ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి ఈ రోజున దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే అది జ్ఞానమునకు మూలముగా ఉంటుంది. ఆ జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానము బహు శ్రేష్టకరము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడిచ్చే ఒక ప్రతిఫలము ఏంటి అన్నట్లయితే రెండవదిగా వినయం.
ఎప్పుడైతే మనం ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తామో దేవుడు మనకి వినయాన్ని ఇచ్చాడు అని చెప్పి అనేక మంది అత వినయముగా చేయకూడదు. అందుకని చెప్పబడి అతి వినయం దూత లక్షణం అంటున్నారు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో అనుకుని పాస్టర్ గారు వస్తున్నప్పుడల్లా ఒంగు అని ఇలా ఒంగు అని అయ్యగారు వందనాలు ఒంగోలు మరి అంటారు. అంటే పాస్టర్ గారు అన్నారు, నువ్వు మరీ అంత చేయాల్సిన అవసరం లేదు, అతి వినయం ఇక్కడ ప్రదర్శించమాగా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున వినయం ఇచ్చిన దేవునికి తెలుసు నీ స్వభావం ఎటువంటిది, నీ బుద్ధి ఎటువంటిది, నీ ఆలోచనలు ఎటువంటిదని తెలుసు. కాబట్టి వినయము ఇచ్చిన దేవుడి ఎదుట నీవు వినయము కలిగి జీవించాలి కానీ అతి వినయము కలిగి నటనా జీవితాన్ని నీవు జీవించకూడదు అని చెప్పి దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు. దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన రెండోదిగా వినయాన్ని ఇస్తాడు. ఆ వినయము మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో ఇతరుల యందు దయ కలిగి జీవించగలము, ఇతరుల యందు ఒక మాదిరికరమైన బ్రతుకు జీవించగలము, ఇతరులు మనల్ని మెచ్చుకునే రీతిగా మనం ఉండొచ్చు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ లోకములో వినయము కలిగి జీవించుకోకుండా అనేక మంది అతి వినయము కలిగి జీవిస్తూ ఉంటారు. నాకే తెలుసు, నేనే చేయగలను, నేను చెప్పిందే మీరు వినాలి, నేను నాకు నచ్చినట్టుగానే మీరు జీవించాలి, మీరెవరు నాకు చెప్పడానికి, నాకు అంతా తెలుసు, నేను ఏంటో నాకు తెలుసు అని చెప్పి అనేక మంది ఇట్టి రీతిగా చెప్పబడటం అనేది జరుగుతాయి. నా ఆస్తి చూసావా, నా అంతస్తు చూసావా, నా నేము, నా ఫేము, దేనికి నీ నేము, దేనికి నీ ఫేము, దేనికి నీ పలుకుబడి, దేనికి నీ ప్రఖ్యాతిగాంచిన యొక్క పిలుపు అని చెప్పి ఈ రోజున మీకు సూటుగా క్వశ్చన్ వేయటం అనేది జరుగుతుంది. వినయము కలిగి నీవు జీవిస్తున్నట్లయితే అది నీ జీవితానికి బహుశ్రేష్ఠుడు. ఆయన యందు నీవు భక్తిగా జీవించకుండా, ఆయన యందు భయము కలిగి జీవించకుండా ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత బంగారాన్ని సంపాదించుకున్నా సరే అది వ్యర్థమే. ఈ రోజున నీవు జ్ఞానము కలిగి నువ్వు జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే వినయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటున్నట్లయితే ఒక ధనవంతుడు ఉండటం అనేది జరిగి ఉన్నది. మొత్తం ధనవంతుడు అన్నిటినీ సంపాదించుకొని నా ప్రాణమా తినుము త్రాగుము ఎంజాయ్ చేయని చెప్పి ఇక్కడ నుంచొని ఆహా ఎంత భాగ్యము, ఎంత ఐశ్వర్యము, ఎంత సంపద అని చెప్పి ఆ యొక్క ధనవంతుడు తన జీవితంలో గర్వము కలిగి జీవించాడు. వెంటనే దేవుడు అక్కడ పలికిన మాట ఏంటన్నట్లయితే, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును కనుక నేను తీసుకుంటున్నట్లయితే నువ్వు సంపాదించిన సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది అని చెప్పి అన్నాడు. ఈ రోజున వినయము కలిగి జీవించాలండి. వాక్యము యందు వినయము కలిగి జీవించాలి, పరిశుద్ధమైన మార్గము యందు వినయము కలిగి జీవించాలి, యథార్థమైన మార్గములో నడవడానికి వినయం చూపించాలి, నీతి కలిగి జీవించడానికి మనము వినయాన్ని చూపించాలి. అది మన జీవితానికి శ్రేష్ఠకరం. మరి వినయము ఎలా పొందుకోగలము? ఆయన యందు భయం ఉంచాలి, భక్తి ఉంచాలి. ఈ రెండు ఉంచినప్పుడు దేవుడు రెండవదిగా మనకిచ్చే ప్రతిఫలము వినయము అని చెప్పి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియపరచడం అనేది జరుగుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము స్పష్టంగా చెప్పబడుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. ఈ రోజున నీవు ఆయన యందు భయము భక్తి కలిగి నీవు జీవిస్తున్నట్లయితే అది నీ జీవితానికి వినయముగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అన్న దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఏంటంటే వినయమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరి సమయమునందున గ్రహించండి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఐశ్వర్యం. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు ఐశ్వర్యాన్ని ప్రతిఫలముగా ఇస్తాడంటండి. ఈ రోజున మనము ఆయన యందు నమ్మకం ఉంచాలి, భయం ఉంచాలి, భక్తి కలిగి జీవించాలి, సర్వము ఆయనే ఇస్తాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే సొలొమోను అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుని యందు భయం ఉంచలేదు, భక్తి ఉంచలేదు, కాబట్టి ఐశ్వర్యాన్ని కూడా పొందుకోలేదు. అట్టి రీతిగా మనం అందరము ఉండకూడదండి. దేవుని యందు భయము కలిగి జీవించాలి, మరి ముఖ్యముగా భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనము భయం కలిగి జీవించి భక్తి కలిగి జీవిస్తామో ఐశ్వర్యమును దేవుడు ప్రతిఫలముగా దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి ఈ దినమున ప్రత్యేకంగా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ రోజున అనేక మంది వారి జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుటకు, డబ్బుని సంపాదించుటకు, బంగారాన్ని సంపాదించుటకు, నేమును సంపాదించుటకు, ఫేమును సంపాదించుటకు, అనేకమైన విషయాన్ని సంపాదించుటకు అనేక మంది ప్రయాసపడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. కానీ ఈ రోజున నిశ్చయముగా నీ జీవితంలో నీవు పొందుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము నీవు పొందుకోవాలన్నట్లయితే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన లేదు, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎవరికి సాష్టాంగపడి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మొక్కాల్సిన అవసరం అంతకన్నా లేదు.
దేవుని యందు మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన మనకి ఇచ్చే బహుమానం ఏంటంటే ఐశ్వర్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఇస్తానని మాట ఇచ్చిన వాడు ఆయన ఉండగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే చాలని ఒకరిని అన్యాయం చేసి, ఒకరిని మోసం చేసి, ఒకరిని పాడి చేసి, ఒకరిని హత్య చేసి, ఒకరిని అనరాని మాటలు అనేసి, ఒకరిని తొక్కేసి, ఒకరిని చంపేసి ఆ సొమ్ము మనకి అవసరం లేదండి. ఇతరులని నాశనం చేసి దాన్ని ఇతరుల దగ్గర నుంచి దోచుకునేంత సొమ్ముతో మనము ఏమి బాగుపడము. మరి ముఖ్యంగా అట్టి రీతిగా నేను జీవిస్తున్నట్లయితే నిత్య జీవంలోనికి వెళ్ళడం అది అసాధ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. నీతిగా జీవించండి, యథార్థముగా జీవించండి. డబ్బు కావాలి, ఐశ్వర్యాన్ని పొందుకోవాలి అన్నట్లయితే దేవుని యందు భయం కలిగి జీవించండి, భక్తి కలిగి జీవించండి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా మారిపోతాయి. దేవుడు అసలు నా ప్రార్థన వినట్లేదేమో అన్నట్టు రీతిగా సమస్యలు శోధనలో గుండా వెళ్ళిపోతావు. కానీ తగిన సమయంలో దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ప్రతిఫలముగా ఇస్తాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరి సమయమునందున గ్రహించండి. సామెతల గ్రంథము 22:4 చెప్పబడుతున్న మాట ఇది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యము, జీవము, ఘనతయు దాని వలన కలుగును అంటున్నాడు. దేని వలన కలుగును? మోసము వలన. దేని వలన కలుగును? అన్యాయము వలన. దేని వలన కలుగును? దొంగతనము వలన. దేని వలన కలుగును? అక్రమములు చేయడం వలన. దేని వలన కలుగును? పాపిష్టి జీవితాన్ని జీవించడం వలన కాదు. దేని వలన కలుగును అన్నట్లయితే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట వలన ఐశ్వర్యము, జీవము, ఘనత దాని వలన కలుగును. దేని వలన? దేవుని యందు భయం భక్తి కలిగి జీవించటము వలన. కాబట్టి ఈ రోజున ఆయన యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే మూడోదిగా ఆయన అనుగురించే ప్రతిఫలం ఏంటి అన్నట్లయితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ ఘనత. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది ఘనత అంటే అందరిలో నేను బాగుండాలి, అన్నిట్లో నేను ఉండాలి, అందరూ నాశనం అయిపోవాలి, నేనే గొప్పగా ఉండాలి అని చెప్పి ఈ ఘనత కోసం అంటే మెప్పు పొందటము కోసం అంటే ఇతరులని హెచ్చించేయాలి అని చెప్పి నలుగురిలో నేను ఒక ఘనత కలిగి జీవించాలి, మంచి పేరు కలిగి జీవించాలి, పలుకుబడి కలిగి జీవించాలి అని చెప్పి అనేక మంది ఈ విషయాన్ని మితమే అన్యాయం చేసి, మోసము చేసి, అక్రమాలు చేసి, పాపిష్టి పనులు చేసి, అన్ని విషయాల మితమే ఇట్లాంటి అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ నీతిగా జీవించకుండా అవినీతిగా జీవించేసి దేవుని మార్గంలో నడవకుండా నీకు నచ్చిన మార్గంలో నడుచుకుంటూ ఈ రోజున అటువంటి ఘనత కనుక నీవు సంపాదించుకున్నట్లయితే ఆ ఘనత వలన నీకు వచ్చే ప్రయోజనం ఏంటి అని చెప్పి దేవుడు ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో సూటిగా స్పష్టముగా ప్రశ్న వేస్తున్నాడు అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. ఆయన ఎందు నీవు భయము కలిగి, ఆయన ఎందు నీవు భక్తి కలిగి జీవిస్తే ఆయన చెప్తున్నాడు, నీకు ఘనత కావాలా నేను ఇస్తా, ఐశ్వర్యం కావాలా నేను ఇస్తా, జ్ఞానం కావాలా నేను ఇస్తా, అన్నిటినీ నేను నీకు ప్రతిఫలముగా ఇస్తాను అంటున్నాను. నువ్వు నా ముందు భయభక్తులు కలిగి జీవించిన రీతిగా నేను నీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అంటున్నాను. ఈ రోజున ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తికి మీరు సహాయం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి తిరిగి చెప్పే ఒక మాట ఏంటండి, థ్యాంక్స్ అని చెప్తారు. లేదంటే ఎదుటి వ్యక్తి మరలా నువ్వు ఎప్పుడైనా ఆపదలో ఉంటున్నట్లయితే ఆ వ్యక్తి వచ్చి సహాయం చేయి. ఇక్కడ దేవుడు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, పెద్దది చెయ్యాలి అని ఏమీ చెప్పట్లేదండి. భయము భక్తి కలిగి జీవించు అని అంటున్నాడు. నా ఎందుకు భయం ఉంచు, నా ఎందుకు భక్తి ఉంచు, చాలు. నీకు ఘనత కావాలా, ఫేమ్ కావాలా, నేమ్ కావాలా, పలుకుబడి కావాలా, ప్రఖ్యాతగాంచిన ఒక వ్యక్తి కావాలా, లోకములో గనులకు కలిగిన వంటి పేరు నీకు కావాలా, చెప్పు, నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తుండగా ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి యొక్క ఘనత కోసము ఎటువంటి పాపిష్టి కార్యములు చేయాల్సిన అవసరము లేదండి. ఉన్నతముగా మనము జీవించాలి, మా శ్రేష్టకరముగా మన బ్రతుకులు ఉండాలి అని అన్నట్లయితే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. యాకోబు మోసం చేసేసి ఘనత తెచ్చేసుకోవచ్చుగా, సొలొమోను మోసం చేసి ఘనత తెచ్చుకోవచ్చుగా, దావీదు మోసం చేసి ఘనత తెచ్చుకోవచ్చుగా. 30 లక్షల మంది ప్రజలు మోషే అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ 30 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ మోషే వెనకాల వెళ్తున్నప్పుడు మోషే 30 లక్షల మందిని నేను కలిగి జీవించాను, చూసావా ఇది నా శక్తి, నా గొప్పతనము అని చెప్పి ఆ యొక్క మోషే తన జీవితంలో ఘనత కోసం చూశాడా, ప్రఖ్యాతి కోసం చూశాడా, నేమ్ కోసం చూశాడా, ఫేమ్ కోసం చూశాడా? 30 లక్షల మంది ప్రజలు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చినా సరే, ఆ ఘనత ఆ దేవుడు ఇచ్చినా సరే ఇంకా దేవుని యందు భయం కలిగి జీవించాడు, భక్తి కలిగి జీవించాడు. ఎన్నడూ ఘనతను చూసి, అధికారాన్ని చూసి ఎన్నడూ గర్వంలోనికి వెళ్ళటం అనేది జరగలేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు క్రైస్తవ జీవితంలో కూడా మనమందరము కలిగి జీవించాల్సింది దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి. కొంతమంది ఉంటారు, అదొక టైప్ ఆఫ్ కేటగిరీలో ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము, భయము భక్తి కలిగి జీవించి దేవుడు ఎప్పుడైతే ఏమైతే కావాలో, జ్ఞానం ఇచ్చాడా, నా జ్ఞానమే, నా శక్తి, నా సామర్థ్యమే అని చెప్పి
లోకంలో అందరికీ చెప్తారు, దేవుని మహిమపరచడానికి మాత్రము టైం ఉండదు. వినయమును సంపాదించుకున్నావు అంటే మీ అబ్బాయి ఇంత వినయముగా జీవిస్తున్నాడు, ఈ పెంపకము అది ఇది ఇంత పర్సన్ని నేను ఎక్కడ చూడలేదు అన్నట్లయితే నా శక్తి అటువంటిది, నా గొప్పతనం అటువంటిది, అది నా క్యారెక్టర్ అటువంటిది అని చెప్పి ఈ రోజున అనేక మంది దేవుని మహిమపరచడానికి ఇష్టపడరు. ఐశ్వర్యం వచ్చి సంపాదించుకున్న వెంటనే నా కష్టముతో, నా సామర్థ్యముతో, నా తెలివితో, నా మ్యాన్ పవర్తో నేను సంపాదించుకున్నాను అని చెప్పి విర్రవీగిపోవడం అనేది జరుగుతుంది. కానీ నిశ్చయముగా అదే సామెతల గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి అన్నట్లయితే, నరుని కష్టము వలన కాదు కానీ యెహోవా కృప చేతన వలనే ఐశ్వర్యవంతుడు అవును అని అన్నాడు. ఈ రోజున నీవు ఐశ్వర్యవంతుడు అవ్వాలి అంటున్నట్లయితే, ఆయన నీకు అన్నిటినీ ఇచ్చాడు అన్నట్లయితే అది నీ శక్తి కాదు, నీ సామర్థ్యం కాదు, నీ గొప్పతనం కాదు, దేవుని యొక్క ఉచితమైన కృప అనే యొక్క విషయాన్ని సమయం అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. సామెతల గ్రంథము 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు మనము భయభక్తులు కలిగి జీవించిన ఎడల ఆయన మనకి ఇచ్చే ఇంకొక ప్రతిఫలము ఏంటి అన్నట్లయితే, ద 5th వన్ ఈజ్ జీవము. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే యెహోవా యందు భయము భక్తి కలిగి జీవించిన ఎడల అది జీవమును దేవుడు ప్రతిఫలముగా ఇస్తాడు అంటారు. అంటే దీర్ఘాయువును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున అనేక మంది ప్రజలు ఈ COVID-19లో మరి కోవిడ్ ఫస్ట్ వేవ్లు మరియు సెకండ్ వేవ్లు, అదే రీతిగా ఒమిక్రాన్లో, థర్డ్ వేవ్లో, ఫోర్త్ వేవ్లో అనేకమైన విషయాల మీదమే మనము బ్రతికి బయటపడ్డామంటే అది మన శక్తి వలన కాదు, మనం వాడిన టాబ్లెట్స్ వలన కాదు, మన విల్ పవర్ అంతకన్నా కాదు. ఏదో ఒక సమయంలో నువ్వు ఆయన ఎందుకు భయం కలిగి జీవించావు, ఏదో ఒక సమయంలో ఆయన ఎందుకు నువ్వు భక్తి కలిగి జీవించావు. ఆ భయము భక్తి కలిగి జీవించడం వలనే దేవుడు ఈ రోజున నీకు జీవాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆయన కనుక నీకు జీవాన్ని కనుక ఇవ్వకపోయినట్లయితే ఈ రోజున నీ జీవితం ఇక్కడ ఉండేది కాదు. ఈ రోజున జీవము కలిగి జీవిస్తున్న మీరందరూ భయం కలిగి జీవించవచ్చు, భక్తి కలిగి జీవించవచ్చు, జీవించకపోవచ్చు. కానీ ఈ రోజున మీరు జీవము కలిగి జీవిస్తున్నారు అని అన్నట్లయితే అది దేవుని యొక్క ఉచితమైన కృపే. దేవుడు ఇచ్చాడు కదా జీవాన్ని చెప్పి విచ్చలవిడిగా ఇచ్చిన జీవితాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టకుండా లోకానుసారంగా జీవించి, లోకానుసారంగా బ్రతికే, లోకానుసారంగా నచ్చిన రీతిలో బ్రతుకుతూ నా ప్రాణమా త్రిము త్రాగము సుఖించుము అని చెప్పి లోకంలో కనుక నీవు జీవిస్తున్నట్లయితే విను, నీ జీవితము అది బహు శ్రేష్టకరముగా మారదు, బహు నీచకరముగా మారే ఒక రోజు రాబోతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. నేను చెప్తున్న మాటలు కాదు, ప్రకటన గ్రంథంలో దేవుడు ఇస్తున్న ఒక క్లుప్తమైన వివరణ అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. నీవు మంచిగా జీవించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించావా, దేవుడు నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఆయన మార్గములు ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా విడిచిపెట్టి నువ్వు లోకములో దగ్గరగా జీవిస్తున్నట్లయితే వినో, దేవుడు నీ ఎద్దకు వచ్చి నీ దీపాన్ని నీ చోటు నుండి లాగేసుకుంటాడు అని చెప్పి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున అర్ధాంతరముగా ఈ లోకంలో విడిచిపెట్టే దానికన్నా బ్రతికిన దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి ఆయన కోసం జీవించండి. ఆయన ఇచ్చిన జీవమును ఆయన పరిచర్య కోసం ఉపయోగపెట్టండి. దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా గ్రహించండి. సామెతల గ్రంథము 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన జ్ఞానమునకు అది మూలము అని చెప్పి దేవుడు మాకు ఇక్కడ చెప్పబడుతుంది. అండ్ ద 6th వన్ ఈజ్ దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం వలన దేవుడు మనకి అందించే ఒక 6వ ప్రతిఫలము ఏంటి అన్నట్లయితే కంచె. ఈ రోజున ఏ దుష్టుడు, ఏ చీకటి శక్తులు, ఏ అంధకారపు శక్తులు మనల్ని ముట్టనివ్వకుండా దేవుని యొక్క కంచె వేయబడటం అనేది జరుగుతుంది. మనం ఆయన యందు భయము కలిగి జీవించాలి, మరి ముఖ్యముగా భక్తి కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనము భయం భక్తి కలిగి జీవిస్తామో ఆయన కంచె వేయడం అనేది జరుగుతుంది మన జీవితంలో. అంటే మనల్ని ఎవరిని టచ్ చేయడానికి కానీ, మనకి కీడు చేయడానికి కానీ, మనల్ని హాని చేయడానికి కానీ, మనల్ని ఏమి చేయడానికి కూడా ఎవరికి అధికారం ఉండదు అనే విషయాన్ని సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుంటున్నట్లయితే యోబు గ్రంథము 1:10 చెప్పబడుతుంది. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తాన్ని చుట్టూ కంచి వేసితివి కదా అని అంటారు. ఈ రోజున నీవు భయం కలిగి జీవించాలి, భక్తి కలిగి జీవించాలి. యోబు తన జీవితంలో భయం కలిగి జీవించాడు, భక్తి కలిగి జీవించాడు. పరిస్థితులు బాగున్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, పరిశుద్ధతలో ఉంటున్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలముగా లేకుండా ప్రతికూలముగా మారిపోయినప్పుడు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఈ రోజున అటువంటి భయం కలిగి జీవించాలి, అటువంటి భక్తి కలిగి జీవించాలి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది భయం కలిగి జీవించకండి, భక్తి కలిగి జీవించడం. ఎందుకని అన్నట్లయితే వాళ్ళు అడిగారా, అది పొందుకున్నామా, భయము, దేవా నీకు భయపడుతున్నానయ్యా అంటారు.
ఏదైనా వచ్చిందా దేవుడు గొప్పోడు, మనం సంఘానికి వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఏదైనా అన్నీ వదిలేసారా అంతే. సాధారణ గారు చెప్పిన మాట విని అసలు నా జీవితంలో దేవుడు ఏం చేశాడండి, నేను ఎందుకు దేవునికి భయపడాలి, నేను ఎందుకు దేవుడికి భక్తి జీవితాన్ని నేను జీవించాలి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని చెప్పి అనేక మంది ఈ మార్గం నుండి విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఆత్మీయ జీవితంలో భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు అది మీ చుట్టూతున దేవుని యొక్క కాపుదల కంచిగా వేయబడటం అనేది జరుగుతుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రకారం అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తాన్ని అంటున్నారు. అంటే యోబు భార్య పిల్లలకి, యోబుకి కలిగిన ఆస్తిపాస్తులు అన్నిటికీ సమస్తాన్ని ఏమైతే యోబు స్వతంత్రించుకున్నాడో, ఏమైతే దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు అతనికి ఇచ్చాడో అన్నిటి చుట్టూన కంచెవైబడి ఉన్నదంట. ఈరోజు మీ జీవితంలో క్వశ్చన్ వేసుకోండి, నీ జీవితానికి దేవుని యొక్క కాపుదల ఉందా? మీ కుటుంబ జీవితానికి దేవుని యొక్క కాపుదల ఉందా? నీకు కలిగిన సమస్తానికి దేవుని యొక్క కాపుదల ఉందా? మీ జీవితంలో మీరు క్వశ్చన్ వేసుకుంటున్నట్లయితే జవాబు దొరుకుతుంది. నేను భయం కలిగి జీవిస్తున్నానా, భక్తి కలిగి జీవిస్తున్నానా, లేదంటే జీవించకుండా బ్రతుకుతున్నానా, జీవిస్తున్నట్టు నటిస్తున్నానా అని చెప్పి మీ జీవితంలో మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకుంటున్నట్లయితే స్పష్టంగా మీకు జవాబు దొరకడం అనేది జరుగుతుంది. అన్నిటినీ కోల్పోయినప్పుడు యోబు తన జీవితంలో నేను అన్నింటినీ కోల్పోయానే, నేను ఎందుకు దేవుని ఎందుకు భయం కలిగి జీవించాలి, అసలు ఆ దేవుడు నాకేం చేశాడు, నేను భయం కలిగి జీవించినా అని చెప్పి అన్నాడా? లేదంటే అన్నింటినీ కోల్పోయిన తర్వాత నేను ఎందుకు భక్తి జీవితంలో ఉండాలి, మా ఆవిడ చెప్పినట్టు నేను కూడా ఈ దేవుని విడిచిపెట్టేస్తా, లోకంలోకి వస్తా, చచ్చిపోతాను, అప్పుడు మొత్తం పోయేది కదా అని చెప్పి అన్నాడా? లేదు. మూర్ఖరాలుగా ఏం మాట్లాడుతున్నావు, నా దేవుడు ఇప్పటికైనా సహాయం చేయగలవాడని కొంచెము కూడా భయం పోగొట్టుకోలేదు, కొంచెము కూడా భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. నిశ్చయముగా భయం కలిగాడు, భక్తి కలిగి జీవించాడు, సమస్తాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దేవుడు రెండంతలుగా మొత్తం కోల్పోయింది. ఒక 2000 గొర్రెలు కోల్పోయారా, 2000కి 2000, 4000 గొర్రెలు, అట్టి రీతిగా సమస్తాన్ని మల్టిప్లై చేసి దేవుడు సమస్తానికి యోబుకి ఇవ్వడం అనేది జరిగి ఉన్నదన్న విషయం ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈ 7th వన్, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నట్లయితే ఆయన 7వదిగా మనకి అనుగురించే ప్రతిఫలం ఏంటి అన్నట్లయితే పరలోకపు వారసులుగా మనల్ని మారుస్తారు. ఈ రోజున ఆలోచన చేసేనట్లయితే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు జ్ఞానము సంపాదించుకోవాలి, వినయము సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి, ఘనతని సంపాదించుకోవాలి, జీవమును సంపాదించుకోవాలి, కంచెని సంపాదించుకోవాలి, అన్నిటినీ సంపాదించుకోవాలి. మరి ముఖ్యంగా మనం ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే పరలోక వారసులుగా మనల్ని మార్చుకుంటాడు అని అంటున్నారు. పరలోక వారసులుగా మనల్ని తీసుకుంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుందండి. ఈ రోజున ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నచ్చినట్టుగా బ్రతికి, నచ్చినట్టుగా జీవించి, నచ్చినట్టుగా తిరిగి, నచ్చిన రీతిగా నీవు జీవిస్తూ ఆయన చిత్తాన్ని విడిచిపెట్టి నీ మార్గంలో ప్రయాణం చేస్తూ నచ్చిన రీతిగా నీవు విడిగా బ్రతుకుతున్నట్లయితే అతి కిరాతకముగా అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఒక నరకానికి వెళ్ళిపోవటము ముమ్మారు కరెక్ట్ అనే ఒక విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. ఈ రోజున సత్యాన్ని కనుగొన్న మీరు ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చుకుంటాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ లోకంలో మనం చూసుకుంటున్నట్లయితే ఏదైనా సంపాదించాలా, ఏదైనా పొందుకోవాలా, క్వాలిఫికేషన్ కావాలి, అర్హత కావాలి, నేమ్ కావాలి, సర్టిఫికేట్, నీకంటూ ఒక గుర్తింపు కావాలి. ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలంటే మంచి పనులు చేయక్కర్లేదు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీ డబ్బులన్నింటినీ విచ్చలవిడిగా లోకానికి ఇవ్వక్కర్లేదు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నట్లయితే ఈ లోకంలో అందరి ఎదుట నీవు గొప్పవాడివి అని చెప్పి నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్న విగ్రహాలకి నీవు సాష్టాంగపడి నమస్కారం చేయక్కర్లేదు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నట్లయితే ఈ లోకంలో నీవు జీవిస్తున్నంత కాలము బలి అర్పణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలి అన్నట్లయితే నీ ధనాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నట్లయితే నీవు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలన్నట్లయితే నీవు ఈ లోకంలో ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అని అన్నట్లయితే ఈ లోకంలో ఎవరిని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అన్నట్లయితే ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలన్నట్లయితే ఈ లోకంలో ఏ మనుషుడికి, ఏ నరుడికి, ఏ విగ్రహాలకి, ప్రతి ఒక్కరికి, తల్లి అయినా తండ్రి అయినా ప్రతి ఒక్కరికి, ఎవరైనా ఏ నరుడికి నీవు భయపడాల్సిన అవసరము లేదు. అది ఎంత పెద్ద అధికారైనా, చిన్న అధికారైనా, పెద్ద అధికారమైనా, ఒక డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక అధికారమైనా, ప్రపంచాన్ని ప్రఖ్యాతిగాంచిన పేరుగాంచిన ఒక వ్యక్తి అంత గొప్ప అధికారి అయినా సరే ఆ వ్యక్తులకి నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తులని నువ్వు అడగాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పే మాట, నా యందు నీవు భయభక్తులు కలిగి జీవించు అని అంటున్నారు. ఈ లోకంలో మనుషుల యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళవు. కానీ ఆ పరలోక రాజ్యానికి నీవు వెళ్ళాలి అన్నట్లయితే, ఆ పరలోక రాజ్యపు వారసులలో నీవు ఒకరిగా ఉండాలి అన్నట్లయితే
ఈ రోజే దేవుని యందు భయం కలిగి జీవించండి. ఈ రోజే భక్తి కలిగి జీవించండి. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఇంతవరకు భయములో జీవించారేమో, భక్తిని విడిచిపెట్టారేమో, ఇంతవరకు భక్తిలో జీవించారేమో, భయముని విడిచిపెట్టారేమో. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ వాక్యము నా కొరకే అని స్వీకరించి ఆయన యందు భయం కలిగి జీవించండి. ఆయన యందు భక్తి కలిగి జీవించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఇచ్చే ప్రతిఫలము జ్ఞానం ఇస్తాడు, వినయమునిస్తాడు, తెలివినిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కంచె వేస్తాడు, జీవమునిస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చుకుంటాడు. ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉండే ఒక చోటు, ఒక అవకాశము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఇంత గొప్ప ప్రతిఫలము మనం సంపాదించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం చేయమాకండి. దేవుని అడగండి, తప్పనిసరిగా దేవుడు గొప్ప కార్యాన్ని మీ అందరి జీవితంలో జరిగించును గాక. ఈ రోజే జరిగించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభువా. యెహోవా దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడం వలన వచ్చే ప్రతిఫలము ఏంటి? ఈ రోజున నీ యందు భయభక్తులు కలిగి జీవించడం వలన జ్ఞానం వస్తుంది, జీవము కలుగుతుంది, వినయము వస్తుంది, ఐశ్వర్యము వస్తుంది, ఘనత వస్తుంది, కంచె వస్తుంది. మరి ముఖ్యంగా నీ నిత్య రాజ్యములో ఉండే ఒక వారసత్వాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు. ఈరోజు ఇంతవరకు ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేక ఇంతవరకు వాళ్ళు మనోనేత్రాలు గుడ్డితనముగా సాతానుగా ఉంచారు, వారందరిని మీరు విడిపించమని, గుడ్డితనములో నుంచి మీరు విడిపించి ఆత్మీయమైన నేత్రాలతో ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి ఈ దినమున ప్రతి ఒక్కళ్ళు నీ యందు భయము భక్తి కలిగి నీ రాకడ వరకు జీవించే కృపా భాగ్యాన్ని దయచేయమని, పరిస్థితులు అంత ప్రతికూలముగా ఉన్నా, ఎంత వ్యతిరేకముగా ఉన్నా సరే నీ యందు భయము తొలగిపోకుండా, నీ యందు భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా, యోగు ఎలాగైతే భయము భక్తి కలిగి జీవించి సర్వాన్ని డబుల్ మల్టిప్లైగా సమస్తాన్ని పొందుకున్నాడు, అట్టి రీతిగా ప్రజలమైన మాతో సహా మేమందరము భయభక్తులు కలిగి జీవించి నీవిచ్చే 7 ప్రతిఫలాన్ని కృపా దీవెనలు మాకు దయచేయమని, 7 పరిపూర్ణతకి గుర్తు, ప్యూరిటీకి గుర్తుగా పిలువబడుతుంది. పరిపూర్ణతలో మేము ఉండులాగిన సహాయం దయచేయమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం విన్న అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయన యందు భయం కలిగి జీవించండి, ఆయన యందు భక్తి కలిగి జీవించండి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం వలన పరలోక రాజ్యం అనగా మన తండ్రి ఉండే ఒక రాజ్యంలో వారసులుగా ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నా తండ్రి వలన తప్ప మనం ఎవడను పరలోక రాజ్యానికి రాలేడు అని అన్నారు. ఈ రోజున అటువంటి రాజ్యంలోనికి నీవు నిశ్చయముగా చోటు సంపాదించుకోవాలి అన్నట్టయితే ఈ లోకంలో ఏమి చేయాల్సిన అవసరం లేదు. 1 ఆయన యందు భయము, 2 ఆయన యందు భక్తి, 2 చాలు. నిత్య రాజ్యాన్ని నీవు పొందుకుంటావు అనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.